ఓకే. నెక్స్ట్ యూనిట్ 5లో నెక్స్ట్ టాపిక్ మ్యాట్రిక్స్ అండి. మ్యాట్రిక్స్లో ఏంటి డెఫినేషను? ఏ మ్యాట్రిక్స్ మే బి డిఫైన్డ్ యాజ్ యాన్ orderly arrangement of some numbers and symbols in certain rows and columns and closed by some brackets. మ్యాట్రిక్స్ అంటే అర్థం ఒక మ్యాట్రిక్స్ డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తాం? ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ సమ్ నెంబర్స్ అండ్ సింబల్స్. నెంబర్లు కానీ సింబల్ ద్వారా కానీ అరేంజ్ చేస్తాం నీట్గా ఆర్డర్ వైజ్. ఎలా అరేంజ్ చేస్తాం? ఇన్ సర్టైన్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ కాలమ్స్లో నెంబర్స్ కానీ సింబల్స్ కానీ ఆర్డర్ వైజ్ అరేంజ్ చేసి అండ్ క్లోజ్డ్ బై సమ్ బ్రాకెట్, ఏదైనా బ్రాకెట్ ద్వారా క్లోజ్ చేసి రోస్ కాలమ్స్లో నెంబర్స్ కానీ సింబల్స్ కానీ ఆర్డర్ వైజ్ అరేంజ్ చేసేదాన్ని ఏమంటారు? మ్యాట్రిక్స్. అది యూనిట్ 5. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. దాంట్లో ఫస్ట్ టైప్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ ఒక రోనే ఉంటుంది, అది హారిజంటల్గా, కాలమ్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఒక రోనే ఉంటుంది హారిజంటల్గా, కాలమ్స్ ఏమి ఉండవు, అది రో మ్యాట్రిక్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అడ్డంగా ఉంటుంది, కాలం అనేది ఉండదు, హారిజంటల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి స్క్వేర్ బ్రాకెట్తో క్లోజ్ చేస్తాం. 1 x 4 అంటే అర్థం 1 రో, అది ఒక రో ఉంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్. అంటే కాలమ్స్ అనేవి మనం జస్ట్ ఇన్విజిబుల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. 1 2 3 4 ఒక రో ఉంటుంది, అలా రో మ్యాట్రిక్స్ వచ్చింది. సెకండ్ వన్ ఏంటి? కాలం మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ వర్టికల్గా ఒక కాలం ఉంటుంది, రోస్ ఏమి ఉండవు. కాలం మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏ ఈజ్ ఈక్వల్ టు వర్టికల్గా ఒక కాలం ఉంటుంది, రోస్ మాత్రం ఏముండవు. ఇక్కడ 4 x 1 అంటే అర్థం 4 రోస్ ఇన్విజిబుల్గా ఉందనుకోవాలి, ఇక్కడ ఓన్లీ 1 కాలం ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 రోస్, అడ్డంగా 4 రోస్ 1 2 3 4, క్రాస్ 1 అంటే ఒక కాలమే ఉంటుందండి, అది కాలం మ్యాట్రిక్స్. నెక్స్ట్ జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్ అంతా జీరోస్ ఉంటాయి, దాన్నే జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఓ ఈజ్ ఈక్వల్ టు 0 0 0, ఓ ఈజ్ ఈక్వల్ టు 0 0 స్క్వేర్ బ్రాకెట్తో క్లోజ్ చేస్తాం. 0 0 0 స్క్వేర్ బ్రాకెట్తో క్లోజ్ చేస్తాం కాబట్టి మ్యాట్రిక్స్ అంతా జీరోస్ ఉంటాయి కాబట్టి దాన్నే జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 2 x 2 అంటే అర్థం 2 రోస్ 2 కాలమ్స్లో జీరోస్ జీరోస్ ఉన్నాయి, అడ్డంగా 2 రోస్లో జీరోస్ జీరోస్ ఉన్నాయి. 2 కాలమ్స్ అంటే నిలువుగా 2 కాలమ్స్లో జీరోస్ జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మ్యాట్రిక్స్ అంతా జీరోస్ ఉన్నాయి కాబట్టి దాన్ని జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఓ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్తో క్లోజ్ చేస్తాం 0 0 0. నెక్స్ట్ ఫోర్త్ వన్ సింగిల్టన్ మ్యాట్రిక్స్. సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటే ఒక వాల్యూ ఉంటుంది, అది ఒక వాల్యూ ఎలా ఉంటుంది? ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ ఒక వాల్యూ ఉండేదాన్ని సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటారు. పీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్లో 5, ఒక రో ఒక కాలంలోనే 5 అనేది సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటారు. 1 x 1 అంటే అర్థం ఒక రో ఒక కాలంలో సింగిల్ వాల్యూ ఉంది, అందుకే దాన్ని సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటారు. పీ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ బ్రాకెట్తో క్లోజ్ చేసాం. 1 x 1, 1 రో 1 కాలం, 1 రో 1 కాలంలో ఒక వాల్యూ ఉంది సింగిల్ వాల్యూ, దాన్నే 5, అది సింగిల్టన్ మ్యాట్రిక్స్ అవుద్ది. ఫిఫ్త్ వన్ ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఆర్డర్ వైజ్, అంటే నెంబర్ వైజ్ కాదు, మ్యాట్రిక్స్లో నెంబర్ వైజ్ కాదు, ఆర్డర్ వైజ్ కానీ రోస్ కానీ కాలమ్స్ కానీ ఈక్వల్గా ఉంటాయి. రోస్ కానీ కాలమ్స్ కానీ ఈక్వల్గా ఉండేదాన్ని ఏమంటారు? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. నెంబర్ వైజ్ కాదు, ఈక్వల్, ఆర్డర్ వైజ్. ఆర్డర్ వైజ్ అంటే రోస్ కానీ కాలమ్స్ కానీ ఈక్వల్గా ఉండేదాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్తో క్లోజ్ చేస్తాం 1 2 3 4. ఇక్కడికి వచ్చేటప్పటికి 1 2 3 4 అంటే ఇటువైపు 2 రోస్ ఇటువైపు 2 కాలమ్స్. 2 x 2 అంటే 2 రోస్ 2 కాలమ్స్. అంటే ఆర్డర్ వైజ్ ఏంటి? రోస్ 2 కాలమ్స్ 2 ఉన్నాయి కాబట్టి ఆర్డర్ వైజ్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, 1 2 3 4 స్క్వేర్ బ్రాకెట్తో క్లోజ్ చేస్తాం. ఇటువైపు 2 రోస్ క్రాస్ 2 కాలమ్స్, అంటే అడ్డంగా 2 రోస్ ఉన్నాయి, నిలువుగా 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థం రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుద్ది. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు 1 4 12 5 3 24
6, 7, 17 అది కూడా స్క్వేర్ బ్రాకెట్తో క్లోజ్ చేస్తాం. 3 x 3 అంటే అర్థం 3 rows 3 columns. 3 x 3 అంటే అర్థం 3 rows 3 columns అంటే 3 రోలు 3 కాలమ్స్ ఆర్డర్ వైజ్ ఈక్వల్గా ఉంది. అంటే ఇలాగ అడ్డంగా 1, 2, 3, నిలువుగా 1, 2, 3 ఇలా ఆర్డర్ వైజ్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుద్ది. నెక్స్ట్ 6th వన్ ఏంటంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం కష్టం, కానీ వినేటప్పుడు ఈజీగా ఉంటుంది. 6th వన్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఇలా స్ట్రైట్గా నెంబర్లు ఉంటాయి, పక్క పక్కన జీరోస్ ఉంటాయి. ఇలా స్ట్రైట్గా మన క్రాస్ లాగా ఇలా స్ట్రైట్గా నెంబర్లు ఉంటాయి, పక్కన పక్కన జీరోలు ఉండేదాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఇలాగ స్ట్రైట్గా నెంబర్లు ఉంటాయి, పక్కన పక్కన జీరోలు ఉండేదాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. S బ్రాకెట్లో 2, 0, 0, 3 ఇలా చూస్తే డయాగ్నల్గా స్ట్రైట్గా నెంబర్లు ఉన్నాయి, మిగిలినవన్నీ జీరోస్ ఉన్నాయి. ఇలాగ స్ట్రైట్గా నెంబర్లు ఉండి మిగిలినవన్నీ జీరోస్ ఉంటే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే ఇక్కడ స్క్వేర్తో క్లోజ్ చేసాం. 2 x 2 అంటే అర్థం 2 rows 2 columns, 2 rows 2 columns. ఓకే అమ్మా. నెక్స్ట్ 7th వన్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ స్ట్రైట్గా వాల్యూస్లో అన్ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి, మిగిలినవన్నీ జీరోస్ ఉన్నాయి. ఇలా స్ట్రైట్గా వాల్యూస్ ఉన్నాయి కదా డయాగ్నల్ మ్యాట్రిక్స్లో, అది అన్ఈక్వల్గా ఉన్నాయి. అంటే అన్ఈక్వల్గా ఉంటే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే అర్థం సేమ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ లాగానే స్ట్రైట్గా వాల్యూస్ ఉంటాయి, ఇలా స్ట్రైట్గా వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ ఉన్నా అక్కడ ఈక్వల్గా ఉన్నాయి, మిగిలినవన్నీ జీరోస్ మనకు తెలుసు. ఇలా స్ట్రైట్గా వాల్యూస్ ఉన్నాయి, డయాగ్నల్ అంటే ఇలా స్ట్రైట్గా వాల్యూస్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్లో అన్ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి 2, 2, మిగిలినవన్నీ జీరో. స్క్వేర్ బ్రాకెట్తో క్లోజ్ చేస్తాం. 2 x 2 అంటే అర్థం 2 rows 2 columns, 2 rows 2 columns. నెక్స్ట్ A నెక్స్ట్ T కూడా ఇలాగే స్ట్రైట్గా వాల్యూస్ ఉన్నాయి, ఇలా స్ట్రైట్గా వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి, రిమైనింగ్ వాల్యూస్ జీరోస్ అని తీసుకున్నాం. ఇలా స్ట్రైట్గా 3, 3 అని ఉన్నాయి, ఆ 3, 3 వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అది కూడా స్కేలార్ మ్యాట్రిక్స్. ఇప్పుడు 3, 0, 0, 0, 3, 0, 0, 0, 3 ఇలాగ మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసాం. ఇలా ఒక బాక్స్లా డ్రా చేసిన దగ్గర వాల్యూస్ స్ట్రైట్గా ఈక్వల్గా ఉండి రిమైనింగ్ వాల్యూస్ మాత్రం 0, 0 ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి, రిమైనింగ్ వాల్యూస్ జీరోస్ ఉండి దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అన్నారు. ఇది దేనికి అప్లై చేసాం? 3 x 3, 3 rows 3 columns, 3 rows 1, 2, 3 నిలువుగా, అడ్డంగా 1, 2, 3 రోస్, నిలువుగా వచ్చేటప్పటికి 1, 2, 3, 3 x 3 అంటే అర్థం అది. నెక్స్ట్ యూనిటీ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే అర్థం I అని పెడతామండి, ఎందుకంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నమాట ఇది. I అంటే ఐడెంటిటీ. ఇప్పుడు యూనిటీ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఇలా స్ట్రైట్గా డయాగ్నల్గా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఓన్లీ 1లే ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి స్ట్రైట్గా డయాగ్నల్గా మ్యాట్రిక్స్లో వాల్యూస్ ఉంటే ఓన్లీ 1లే ఉంటాయి, రిమైనింగ్ జీరోస్ ఉంటాయి. I బ్రాకెట్ క్లోజ్ 1, 0, 0, 1 ఈ 1, 0, 0, 1 మ్యాట్రిక్స్లో ఇలా స్ట్రైట్గా 1లు ఉండి రిమైనింగ్ జీరోస్ ఉంటే దాన్ని యూనిటీ మ్యాట్రిక్స్ అంటాం. అది దేనికి అప్లై చేస్తాం? 2 x 2, 2 rows 2 columns అంటే 2 rows అంటే అడ్డంగా 2 rows 1, 2, 2 columns అంటే నిలువుగా 1, 2. ఓకే. నెక్స్ట్ I ఇక్కడ కూడా 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1 దేనికి అప్లై చేస్తున్నాం? 3 x 3, 3 rows 3 columns. ఇప్పుడు 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1లో ఇలా స్ట్రైట్గా 1లు ఉన్నాయి, మిగిలినవన్నీ జీరోస్ ఉన్నాయి. ఇలా స్ట్రైట్గా బాక్స్లో 1 నుండి రిమైనింగ్ జీరోస్ ఉంటే అది కూడా యూనిటీ మ్యాట్రిక్స్ అవుద్ది. దేనికి అప్లై చేస్తాం? 3 rows 3 columns, 3 x 3, 1, 2, 3, 3 rows 1, 2, 3 columns. ఓకే, ఇంతటితో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కంప్లీట్ అయింది.